తాజాగా చూమంతర్ 42% బీసీ రిజర్వేషన్ ఆందోళన నిన్న భారీ స్థాయిలో జరిగింది. గర్జనలు, చూసుకుందాం, తేల్చుకుందాం, ఆ తర్వాత ఎట్లా రాదో చూద్దాం, మెడలు వంచుతాం, తొడలు కొడతాం, ఈ అన్ని కార్యక్రమాలు నిన్న దిగ్విజయంగా పూర్తయిపోయినాయి. సో వాట్ నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు వాపసేనా, లేకపోతే ఇది కేవలం ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇగో చూసిరు కదా మేము ఏ రకమైన పోరాటం చేసినామని చెప్పడానికేనా? నిజంగా ఇందులో వాస్తవం ఉందా? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, చేయాల్సినటువంటి పనులు చేయకుండా అవకాశం లేని పనుల కోసం ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా బీసీ ప్రజానికాన్ని మభ్యపెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని. సరే, ఏదో ఒక ఆందోళన అయితే జరిగింది, ఒక చర్చనైతుంది, అంతవరకు ఓకే. కానీ ఎండేంటి దానికి ఎండు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఒక మాటను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఢిల్లీకి రాము, గల్లీలోనే తేల్చుకుంటాం. దీని అర్థం ఏంది? అయిపోయినట్టు ఢిల్లీ పని. దీని అర్థం ఏంటంటే ఇక ఈ బిల్లులు ఆమోదించమని మేము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయము, కానీ లోకల్ బాడీ ఎలక్షన్ మాత్రం పోతాం. లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత నేను ఇదే చెప్తారు, వచ్చిన తర్వాత ఇదే చెప్తారు, మీరు చూడండి అని చెప్పిన కదా, అది ఆనే చెప్పేసారు అనుకో. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్కు పోయి ఏం చెప్తారంటే బీసీలకు 42% టికెట్లు ఇవ్వడానికి, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము పేగులు దిగేటట్టు అక్కడ కొట్లాడుతుంటే బీజేపీ వాళ్ళు బీసీలను మోసం చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు బీసీలను మోసం చేశారంట. ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెట్టినటువంటి బిల్లును 100/100 అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి. చట్టసభలో మద్దతు చేసిన ఈ రెండు పార్టీలు. మన నెక్స్ట్ కార్యాచరణ ఏముండే? మీరు మండలిలో బిల్లు పాస్ కాకముందుకే ఇక్కడ ఇనానిమస్గా బిల్లు పాస్ అయిపోయిందని చెప్పి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ అఖిలపక్షాన్ని తీసుకుపోవడానికి లెటర్ రాసినట్టుగా ఒకటి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోవడానికి ఎన్నడన్నా ప్రయత్నం జరిగిందా? ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరిండా? ఈ అంశం పైన ప్రధానమంత్రిని కలవడం కోసం తెలంగాణ రాష్ట్ర సీఎంఓ ప్రధానమంత్రి కార్యాలయానికి అపాయింట్మెంట్ కోసం లెటర్ పంపిందా? అఖిల పక్షాన్ని తీసుకుపోయినవా? లేకపోతే పంపలేదు. సరే, ప్రధానమంత్రి ఈ అంశం పైన ఇవ్వలేదనుకుందాం. మరి మే నెలలో నీతి ఆయోగ్ మీటింగ్లో మీరు ప్రధానమంత్రి కూర్చొని చాలాసేపు మాట్లాడారు కదా. మరి ఇట్లా అఖిల పక్షాన్ని తీసుకొస్తా, 42% రిజర్వేషన్ బిల్లులు అక్కడ పాస్ అయి ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కాస్త చొరవ చూపాలి, ఇక్కడ బీసీలకు న్యాయం జరగాలనే ఒక్క మాట చెప్పకపోతే ఆ రోజు. ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా పెట్టినాం. ఆ ధర్నాల వల్ల వచ్చింది ఏంటంటే జస్ట్ ఒక ప్రచారం అయితే జరిగింది. అదొక మంచి ప్రచారమే, కాదంటలేం. మంచికో చెడుకో ఇందులో మీ స్వార్థాలు పక్కకు పెడితే దేశవ్యాప్తంగా ఒక చర్చకైతే తావిచ్చింది. ఇది మంచి పరిణామమే, కాదంటలేం. కానీ ఏం చెప్తావు మాకు? 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు వస్తామని మీతో సహా మంత్రివర్గం అంతా చెప్పింది. ఆ మాట కట్టుబడి ఉన్నారా? మరి గల్లీలో తేల్చుకుంటామనేటువంటి మాట ఏదైతే ఉందో, మీరు లోకల్ బాడీ ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే వద్దామనుకుంటున్నారా? ఈ అంశం స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, నిన్న చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ వెలుగులో క్లియర్గా ఉంది చూడు, ఇగో చాలామంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మొట్టమొదటిసారిగా బీసీల కోసం రెడ్లు ధర్నా చేసినటువంటి అనివార్యత తెలంగాణ రాష్ట్రం ప్రజలు క్రియేట్ చేసిరు. మరీ ముఖ్యంగా బీసీ ప్రజలు క్రియేట్ చేసిరు. ఇది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అంశం పైన ఒకే ఒక్క ఎజెండా పైన సీరియస్ డిస్కషన్, సీరియస్ చర్చ జరుగుతుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒకప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఎన్టీ రామారావు గారు ప్రయత్నం చేసిన సందర్భంలో దాన్ని బీసీల రిజర్వేషన్ను అడ్డుకున్నది రెడ్లే. ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్ విషయంలో జానారెడ్డి కుట్ర ద్వారా రమాదేవి అనేట ఆమె
పిటిషన్ వేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నది. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎన్నడలేని విధంగా బీసీల రిజర్వేషన్ల కోసం రెడ్లు ధర్నా చేయడం ఎస్, మొట్టమొదటిసారిగా చరిత్రలో చూస్తా ఉన్నాం. శుభ పరిణామం ఇది. ఇట్లు రెడ్లు వెలమలు అందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇది 42% రిజర్వేషన్ కాదు, మా ఆకాంక్షలకు మీరు అక్కడ ఆట ఆడాల్సి వస్తూ ఉంది. ఎస్, గర్వంగానే చెప్తా ఉన్నాం. ఇది బీసీ ప్రజల విజయం. మిమ్మల్ని ధర్నా చౌక్లో కూర్చోబెట్టడం బీసీ ప్రజల విజయం. ఇవాళ కాకపోతే రేపు పొద్దుగాల తీసుకుంటాం అంతే. ఈ రాజ్యాన్ని. ఎట్లా తీసుకోవాలో బీసీలకు అర్థమైంది. కానీ ఈ పరిస్థితి, ఈ అనివార్యతను క్రియేట్ చేసింది మాత్రం బీసీ ప్రజల ఆకాంక్ష. బీసీ ప్రజల ఆకాంక్ష ఇది క్రియేట్ చేసింది.